మహిళా సాధికారత దిశగా పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు వేస్తోంది. తమ కాళ్ల మీద తాము నిలబడి సమాజంలో ఒక గుర్తింపు సాధించే విధంగా మహిళలకు పోచంపల్లి ఫౌండేషన్ ఆయా రంగాల్లో శిక్షణ ఇస్తుంది. ఇక హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డితో కలిసి పోచంపల్లి ఫౌండేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. జూలై 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కుట్టు మిషన్లను అందజేయనున్నట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం నడికూడ మండలం పులిగిల్ల నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సాధికారత కోసం పోచంపల్లి ఫౌండేషన్ ముందడుగు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా పరకాల నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఉండేటువంటి మహిళలకు కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. జూలై 24వ తేదీన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎవరైతే కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ పొందుతున్నారో ఆ మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి ఆ మిషన్లు అందజేయనున్నారు. పోచంపల్లి ఫౌండేషన్ చైర్మన్, అదేవిధంగా మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, ఈ సేవా నిరతి గురించి ఏం చెప్తారు? మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడే విధంగా చేసే ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా 2020లో టెక్స్టైల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం 16లో 17లో ఫౌండేషన్ వేశారు. తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ 1350 ఎకరాలు ధర్మారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అక్కడంతా కూడా 1350 ఎకరాల్లో పెద్ద ఎత్తున మెగా టెక్స్టైల్ పార్క్, అంటే ఏషియాలోనే అతిపెద్దైనటువంటి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తదనంతరం కేటీఆర్ గారి నాయకత్వంలో ఏషియాలో ఉన్నటువంటి అనేక పెద్ద కంపెనీలు, టెక్స్టైల్కి సంబంధించిన కంపెనీలు కొరియా కానీ అక్కడ కానీ వెళ్ళి అక్కడి నుంచి కొన్ని కంపెనీలు తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలో నేను కానీ ధర్మారెడ్డి కానీ అప్పుడు అనుకున్నాం, ఇక్కడ వేల కొద్ది జాబులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పరకాలకు సంబంధించిన మహిళలకి అక్కడ కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఇప్పటికి దాదాపు 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సార్ కేటీఆర్ గారి బర్త్డే జూలై 24న ఉంది కాబట్టి ఎవ్రీ బర్త్డేకి గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ గారి బర్త్డే అప్పుడు ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ జూలై 24కి 1000 మంది మహిళలకి కుట్టు మిషన్ ట్రైనింగ్ పూర్తి కాబోతుంది. వాళ్ళకు అదే రోజు 1000 మంది మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. 2.5 సంవత్సరాలు అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. మొన్న ఇచ్చిన ఒక 60,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినవి వాటిని మాత్రమే మళ్ళీ రిక్రూట్ చేసిరు తప్ప ఈయన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి నిరుద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. కేటీఆర్ గారి నాయకత్వంలో ఆల్రెడీ దాని యొక్క ప్రణాళిక చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన మాట 2 లక్షల నోటిఫికేషన్లు వచ్చేదాకా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం ఏ విధంగా ఆలోచన చేసి పెద్ద ఎత్తున పార్టీ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఫౌండేషన్ల నుంచి కానీ వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలతో తప్పకుండా ఆలోచన చేస్తాం. అదేవిధంగా ప్రతి మహిళకి 2,500 ఇస్తాడు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాడు. కోటీశ్వరులు ఎందుకు దేవుడు ఎరుగు, వాళ్ళకి నెలకు ఇచ్చే 2,500 ఇస్తాన మాట నిలబెట్టుకో స్వామి అని ఎంత మొరబెట్టుకున్నా ఏం లేదు. వాళ్ళ 6 గ్యారంటీలు 420 హామీలు అన్ని 420 మనుషులు కాబట్టి 420లే చేసేసారు. కాబట్టి ఎవరికి ఏం నమ్మకం లేదు. ప్రజలు కూడా రైతు బంధువునే వదిలేసేసిండు, రైతు బంధువే ఎకరానికి వేసేసి చేతులు ఎత్తేసిండు. కాబట్టి దాని గురించి ఆలోచన ప్రజలకు లేదు. రేవంత్ రెడ్డి గురించి మాట ఎత్తుతేనే తిట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడున్నాడు కేసీఆర్, ఎప్పుడొస్తావు కేసీఆర్ అని వెతుక్కుంటారు ప్రజలు. రా కేసీఆర్ వచ్చి మా బ్రతుకులు బాగు చేయండి అనే దాని మీదనే
ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా టైం ఉంది, 2 సంవత్సరాలు ఉంది, ప్రజాస్వామ్యంలో ఇట్లా ముందుకు తీసుకొచ్చుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మంచైనా చెడైనా ఇంకా 2 సంవత్సరాలు ఆ దరిద్రులను భరించాల్సిందే అన్నట్టు. కానీ ఇప్పుడు పోచమ్మ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ వేలాది ఉద్యోగాలు కల్పించింది. ఈనాడు ప్రతిపక్షంలో కూడా ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా, ఫౌండేషన్ల ద్వారా ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఒకవైపు, ప్రతిపక్షంగా మీ బాధ్యత కూడా ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తున్నది ఇదంతా కూడా? ఈరోజు వాస్తవంగా ఒకసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణలో పల్లె పల్లె ఊరు తిరిగి ప్రజల కష్టాలేంది, రైతు కష్టాలేంది, ఇతర కులాల కష్టాలేంది తెలుసుకొని వాటిని ఏ విధంగా చేయాలనే ఒక సంకల్పంతో సుదీర్ఘంగా ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క నిర్ణయం అయితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు పేదవాడికి ఏం కావాలి, ఒక రైతుకి ఏం కావాలి, ఒక వేరే వర్గానికి ఏం కావాలి, ఉద్యోగస్తులకు ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలని ఆలోచించి ఇవాళ 1,20,000 మంది పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివించిన ఘనత మరి కేసీఆర్ గారిది. ఈరోజు వీళ్ళు ఏంటంటే ఏది కూడా ఇచ్చిన హామీలో ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసి గెలిచిండే తప్ప రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ ప్రజలకు తెలుసు, ఎవరు తెలుసు, లేనిపోని మాటలు చెప్పి హామీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. ఆ హామీలకు ఆశపడి ఇలా ఆయన గెలిపించాను, కానీ ఏదో ఒక్కటి కూడా చేయలే. కనీసం మినిమం కూడా చేయలేదు. ఇలా టెక్స్టైల్ పార్కుకు నిజంగా కేసీఆర్ గారు మాతో మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయినా, ఇంత పెద్ద కంపెనీ వస్తుందా అని. ఇలా 1,350 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నాం చింతలపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. మరి దాన్ని ఏ విధంగా చేయాలని ఇంటర్నల్ రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, డెడికేటెడ్ వాటర్ సప్లై, డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ సప్లై, మరి అన్ని రకాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ చేసే పని కార్యక్రమాలను కేటీఆర్ ఇండస్ట్రీ మినిస్టర్గా అప్పుడు చేసిన కార్యక్రమాలను ఆకర్షితులై సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి సందర్భాలు ఇప్పుడు. మరి ఆయన పెట్టిన కంపెనీ ఇవాళ ఆ కంపెనీలోనే 25,000, 30,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఇవాళ మామూలుగా చేయలే కదా కేసీఆర్. ఇవాళ లేక 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, మేము చేతులు దులుపుకుంటాం, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒకటేది కూడా ఇచ్చింది లేదు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ ఐటీ రంగం హైదరాబాద్కు బ్రహ్మాండంగా తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిది. మరి ఆయన ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఆలోచించి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఇవాళ మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము కష్టపడి చేసి అన్ని రకాలు చేసి ప్లేట్లో వాళ్ళకు భోజనం పెట్టి కూరలు పెట్టి చేతిలో పెట్టినట్టు అయిపోయింది మా పని. కానీ వాళ్ళకి తినేది కూడా సోయలేదు. అంటే మాకు ఇంత మంచి పని వచ్చింది, చెయ్యాలి, ఇది మా బాధ్యత అనేది లేదు. అసలు అది ఏందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఏదైతే యువతకు సంబంధించినటువంటి ఆశలు, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు చిగురించే విధంగా పోచంపల్లి ఫౌండేషన్ పనిచేస్తున్నటువంటి తీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు గ్రామాల్లో ఉండేటువంటి మహిళల సాధికారత కోసం కూడా పోచంపల్లి ఫౌండేషన్ కృషి చేస్తున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.